యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి నరసింహులు. మోత్కుపల్లితో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్న సీఎం. సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సీఎం జగన్. రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు. హుజూరాబాద్ లో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం. ప్రతీకారం కోసం ప్రజలు సిద్ధమవుతున్నారన్న ఈటెల. గెలిస్తే హుజూరాబాద్ లో 5,000 ఇళ్లు కడతాం. ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు హామీలు. డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి కండువా కప్పిన కేసీఆర్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమాజానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి మోత్కుపల్లి నరసింహులని సీఎం ప్రశంసించారు. మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితుడని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, ఆనాడు విద్యుత్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో సమస్యలు కొలిక్కి వస్తున్నాయని, అభివృద్ధి సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని చెప్పారు. ఏ పని చేసినా అర్థం పరమార్థం ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజా జీవితంలో తన జీవితాన్ని విద్యార్థి దశ తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి అనేక రకమైన పాత్రలు, శాసనసభ్యునిగా, మంత్రిగా, పార్టీ నాయకుడిగా వివిధ రకాల సేవలు అందించడమే కాకుండా అట్టడుగు వర్గాల వాయిస్గా, అణగారిన ప్రజల యొక్క వాయిస్గా ఎక్కడ ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సహాయ సహకారాలు అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సమాజంలో ఏర్పాటు చేసుకున్నటువంటి, మన తెలంగాణ సమాజంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మిత్రులు, గౌరవనీయులు, నాకు అత్యంత సన్నిహిత మిత్రులు, నాతో అనేక సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి పెద్దలు శ్రీ మోత్కుపల్లి నరసింహులు గారు, వారి వెంట ఎంతో అభిమానంతో దీనిలో తక్కువ ఉన్నారు, దీంతో 3 అంతలు బయట ఉన్నారు, వాళ్ళందరూ మనల్ని క్షమించాలి, ఏం చేయలేము. బయట ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి నరసింహులు గారితో పాటు వచ్చినటువంటి మిత్రులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తాను. నాగబట్టాలి, ఎందుకంటే ఇక్కడ నేను మొత్తుకుంటే ఆడ నువ్వు మొత్తుకుంటే ఏది మంచిగా పట్టాలి. ఇక్కడ ఒక విషయం మీ అందరితో పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ సమాజం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి దిగజారి చాలా చాలా బాధలు పడ్డాం, చాలా అనుభవించినాం. ఒక సందర్భంలో నరసింహులు గారు మంత్రిగా ఉండే నేను లేకుంటుని, ఏమేమి జరుగుతుందో నరసాన్ని అని చెప్పి మామూలుగా సాయంత్రం కలిస్తే అడిగిన. కరెంటు బాధలు పడాలి. ఆయన మొదటిసారి మంత్రి అయినప్పుడు కరెంటు మంత్రి అయింది, నాకు తెలిసి కరెంటు మంత్రి కదా ఫస్ట్ టైం. ఎన్ని కొంచెమైనా లారీల కమ్మన కొంచెమైనా ట్రాన్స్ఫార్మర్లు సరిపోతలేవు, అట్ట వంచినా కూడా సరిపోతలేదు శేఖర, ఆలేరంతా కరువు ప్రాంతం కదా అని చెప్పి ఆ రోజు మేము అనుభవాలు పంచుకున్నాం. అంటే ఒక కరెంటు రావాలంటే ఎన్ని అవస్థలు పడ్డాము. ఒక మంత్రిగా ఉండి ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క జిల్లా ఎన్ని రకాల బాధలు. ఇది నేను చెప్పేది 24 ఏళ్ళ కింద ముచ్చట, 24 25. వారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయి ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉండి కొద్ది రోజులు, 30 ఏళ్ళు అయింది అక్కడ బహుశా. ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా వచ్చారు.
సో అట్లాంటి బాధలు జరిగినాయి. అది కాకుండా ఇంకా చాలా రకాల బాధలు, మీకు చాలామందికి అర్థం కాని బాధలు, బయటికి తెలియని బాధలు అనేకం జరిగినాయి. వందల వేల సంఖ్యలు, లక్షల సంఖ్యలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ పడమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సచ్చిదానంద స్వామితో సమావేశమై స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని, పేర్ని నాని సీఎం జగన్ కు స్వాగతం పలికారు. కాగా ఈ దత్తపీఠానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. 35 దేశాల్లో దత్తపీఠం శాఖలను ప్రారంభించి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ హిందూ ప్రచారం నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మరో 89 శాఖలను ప్రారంభించారు. వీటి ద్వారా ప్రతి నిత్యం పేదలకు అన్నదానం, ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ చేపడుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తాను విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే అని అన్నారు. ప్రత్యర్థులు తనపై ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉన్నారని, తాము కళ్ళు తెరిస్తే తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారంతా మాడి మసైపోతారని చెప్పారు. పోలింగ్ సమయం దగ్గర పడుతోందని, అందుకే తాను ఏమీ మాట్లాడడం లేదని అన్నారు. ఈ నెల 30న పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరెవరు ఏమేం మాట్లాడారో దానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. హుజూరాబాద్కు ఇప్పుడు దళిత బంధు, పెన్షన్లు ఎన్నో రావడానికి తానే కారణమని ఈటెల అన్నారు. ఆనాడు తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇచ్చిన పార్టీని కాదని రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ కు ప్రజలు ఓటు వేశారని చెప్పారు. ఇప్పుడు కూడా పథకాలు ఇస్తున్న కేసీఆర్ కు కాకుండా ఆ పథకాలు రావడానికి కారణమైన తనకు ఓట్లు వేస్తారని అన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ నియోజకవర్గంలో నేను రాకమనిపోయిందో, నేను వచ్చిన కేంద్రానికి బాగా తెలుసు, కానీ అది కూడా మాట్లాడిపోతున్నారు. ఇవాళ అబద్ధాల కోరలు వాళ్ళు. ఒకనాడు వాళ్ళు మాట్లాడుతుంటే గౌరవం ఉండే, వాళ్ళు మాట్లాడుతుంటే ఇంటుండే, కానీ ఈ హుజూరాబాద్ ఎన్నికలు వచ్చిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు, ప్రగతి భవన్ లో కూర్చుంటాడు, నోట్ల కట్ట ఇస్తాడు హరీష్ రావుకి, కత్తులు ఇస్తాడు హరీష్ రావుకి. ఎవరికి మనకొచ్చి ఇస్తాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పిండు? కత్తి ఆంధ్ర ఉంది, పొడిచేటోడు మాత్రం తెలంగాణలో పుడతామని చెప్పిండ్రు.
కత్తి కేసీఆర్ ఇస్తాడు, పట్టుకొచ్చేది హరీష్ రావు, పొడిచేది ఈ ఊర్లో ఉన్న నాయకుడే పొడిచే ప్రయత్నం చేస్తాడని మనం చేస్తాం. నా కార్లో కూర్చున్నోడు, నాతో తిన్నోడు, నాతో నాయకుడు అయినోడే ఆ కత్తితో పొడిచే ప్రయత్నం చేస్తాడు. మరి మీరు చంపుకుంటారా సాదుకుంటారా? ఒకసారి ఆలోచించండి. పెట్టిండు ఒకడు రాత్రిపూట షాట్లు వేసుకొని ఎమ్మెల్యే తిరుగుతాడు కమలాపూర్లో, ఆయన మాట్లాడతాడు. 13వ తారీఖు డేట్లు పెట్టింది వాళ్ళు. 13వ తారీఖట 14వ తారీఖట నా కార్యకర్తలతో నేను దాడి చేయించుకొని, నా కాళ్ళు చేతులు కొట్టుకొని, కట్టు కట్టించుకొని, నా భార్య స్ట్రెచర్ మీద పడుకోబెట్టుకొని ఊరు తిరుక్కుంటా కొంగు చాపి కన్నీళ్లు పెట్టి ఓట్లాడదని చెప్పే మూర్ఖుల్లారా, మీకు భార్యలు లేరా? మీకు తల్లులు లేరా? మీకు అక్కలు లేరా? అక్కడ కొడుకున్నారా? నేను 6 సార్లు కలిసినాను, ఇక్కడే 6 సార్లు కలిసినండి. 5 పైసల పిల్ల ఖర్చు పెట్టకుండా, ఏనాడు ఒక దావతి కాకుండా నేనమ్మా అని చెప్పి దండం పెడితే గొప్పగా గెలిపించే గడ్డ ఈ గడ్డ. నామ గడ్డ మీదుండో ఎవడెవడు ఏం మాట్లాడిండో ప్రతి కాలం నీ గడ్డ మీద తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను తప్ప నిద్రపోయే ప్రసక్తి లేదు. కొడుకున్నారా, మీరు ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను కేసీఆర్ కాపాడాలనుకుంటున్నావు, నీ పార్టీ ఉంటుంది అనుకుంటున్నావు. 2023 నీ కథ కంచికి తప్ప మళ్ళీ నీ పార్టీ పుట్టే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. ఇక్కడ కలిసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి కులాల పంచాయతీ కాదు. ఏ కులపై నిలబడితే ఆ కులపైన ఓట్లేసే పంచాయతీ కాదు ఈ పంచాయతీ. ఈ పంచాయతీ కేసీఆర్ అహంకారానికి, ఈ పంచాయతీ కేసీఆర్ దుర్మార్గాలకి, ఈ పంచాయతీ కేసీఆర్ అవినీతికి మధ్య జరిగే పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో నా హుజరాబాద్ పైన గెలవాలి. నా హుజరాబాద్ ప్రజానీకానికి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా అండగా ఉంటారని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవన్నీ గొర్రెలు, ఇవన్నీ రావడానికి కారణం ఈ బిడ్డ కారణం. గుర్తుపెట్టు, ఈ బిడ్డ మాత్రమే కారణం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం మరింత హీట్ ఎక్కింది. మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కరీంనగర్లోని ఇందిరానగర్, శాలపల్లిలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారులో ఎక్కించే టీఆర్ఎస్ కు ఓటు వేద్దామా, కారుతో తొక్కించే బీజేపీకి ఓటు వేద్దామా అంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు. ధరలు పెంచే పార్టీ బీజేపీకి ఓటు వేద్దామా, పేదలను కడుపులో పెట్టుకుని చూసే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా అంటూ హుజూరాబాద్ లో టీఆర్ఎస్ మీద కొట్లాడే శక్తి లేక బీజేపీ కాంగ్రెస్ ఏకమైందని హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఇది నడమంతర ఎన్నికలు అని, 2.5 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని, సీఎంగా కేసీఆర్ ఉంటారని అన్నారు. ఆర్థిక మంత్రిగా నేనే ఉంటానని చెప్పారు. ఈటెల రాజేందర్ పార్టీ బీజేపీ ఢిల్లీలో ఉందని, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనే ఉందని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ ఒక్క ఇల్లు కట్టలేదని, గెల్లు శ్రీనును గెలిపిస్తే 5 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకునేందుకు స్కూల్కి వచ్చానని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఆయన జూబ్లీ హిల్స్ స్కూల్కు వచ్చారు. ఎన్నికల సమయంలో ఉద్రిక్తత జరిగిందని, ఈ వివరాలు మాకు తెలపాలని ప్రకాష్ రాజ్ అన్నారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నుండి ఏం సమాధానం రావడం లేదని విష్ణు చెప్పారు. సీసీ ఫుటేజ్ చూడమన్నారు, కానీ ఎన్నికల అధికారి మాత్రం కోర్టుకు వెళ్లమంటున్నారని తెలిపారు. విష్ణు చాలా నమ్మకంగా ఉన్నారని, నాకు సమస్య అంతా కూడా మా ఎన్నికల అధికారితోనేనని అన్నారు. ఎలక్షన్ కమిషనర్ 7 కెమెరాలలో ఏం రికార్డు చేశారో తెలియాలని అన్నారు. మీరు చేయండి అని చెప్పారు. నాకు కొంచెం చెప్పాం కానీ ఇంత రాద్దాంతం ఎందుకంటే రాద్దాంతం చేయట్లేదు. నేను చూడ్డానికి సాక్షి బ్యాక్ టైంకి వెళ్తాయి. సరే, ఇది ఎన్నికల అధికారి నుంచి వెళ్తున్నారా, ఇప్పుడు పోలీసుల నుంచి సీసీ ఫుటేజ్? ఎన్నికల అధికారులు నేను ఇవ్వనన్నారు, కోర్టుకు వెళ్ళమన్నారు. ఇప్పుడు ఇలాగే వెళ్ళాలి కదా, ఆయన ఇవ్వాలి. దాని ముందు ఈ స్కూల్లో కదా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి.
కొంచెం రిక్వెస్ట్ చేసి చూద్దాం. కాన్ఫిడెన్స్గా ఉన్నారు, కరెక్ట్. నేను కూడా ఏం అడ్డుకోలేదు చూసుకున్నారు. మీరు పని చేయండి, మేము కొంచెం చూడాలి కదా. ఇప్పుడు వచ్చినప్పుడు అది ఎలా జరిపారు ఎలక్షన్ ఆఫీసర్ మీకు కూడా తెలియాలి కదా. అందరికీ అనుమానాలు ఉన్నాయి కదా. అనుమానాలు క్లియర్, అందులో ఏం లేదనుకోండి, ఏం లేదు. చాలా అనుమానాలు ఉంటాయి. జరిగిన తీరు దారుణంగా ఉంటుంది. అక్కడ ఉన్న వాతావరణ, ఉద్రిక్త వాతావరణం అంటున్నాం. మీరు ఎవరు నమ్మట్లేదు, అనుమానంతోనే ఉన్నారు. అనుమానం క్లియర్ అయిపోతుంది నాన్న. కూడా చేంజ్ చేస్తామని చెప్పేసి అన్నారు ఇందాక మాట్లాడుతున్నారు. అది ఆయన ఇష్టం కదా. బైలాస్ ఒప్పుకోవాలి కదా. అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నప్పుడు దాన్ని మీరు ఎలా ప్రొసీడ్ అవుతారు? ఫస్ట్ నేను చూడాలి కదా. నేను కూడా అలా మాట్లాడుతున్నాను. లోపల ఉన్నాను, చాలా ఉద్రిక్తమైన వాతావరణం ఉంది, సాధకంగా లేదు. అవన్నీ బయట తీసుకురావాలా వద్దా? చాలా మంది వచ్చారు, అవన్నీ చూసి చెప్తాను కదా మేడం. ఆయన ఎందుకు ఇవ్వట్లేదే, ఆయన పార్షియల్గా ఉన్నాడు అన్నది కదా మా బాధ. ఇట్లే ఇప్పుడు నేను లెటర్ రాస్తే మీడియాకి వెళ్ళిపోతాడు ఆయన, మళ్ళీ ఇంకో లెటర్ రాస్తే మీడియాకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏదో చెప్తారంటున్నారు. విష్ణు గారేమో పెద్ద మనసుతో చూసుకోమండి అంటున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ అలా కాదు, దానికి ప్రొసీజర్ ఉంది, కోర్టు అంటున్నారు. ఎందుకు దాక్కున్నారు మీరు? నా ప్రాబ్లం ఈజ్ విత్ కృష్ణమోహన్, నాకు కొంచెం ఇష్టం. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ISO 901/2015 గుర్తింపు సర్టిఫికెట్ ను మంత్రి అవంతి శ్రీనివాస్ ఈవో ఆవిష్కరించారు. ఆలయానికి మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల ఈ గుర్తింపు వచ్చిందని మంత్రి అన్నారు. విశాఖలో సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామి కనక మహాలక్ష్మి ఆలయాల వల్ల నగర ప్రజలు సుభిక్షంగా ఆనందంగా ఉన్నారని తెలిపారు. విశాఖ నగరంలో MV మా నౌక మళ్లీ మునిగే పరిస్థితి ఉందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద నిపుణులు కమిటీ పరిశీలించిందని తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో అక్కడ రెస్టారెంట్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖ గ్రామంలో ఉన్నప్పుడు నగరంగా మారిన తర్వాత నగరంగా మారిన తర్వాత మహానగరంగా మారిన తర్వాత కూడా తల్లి యొక్క ఆశిస్తుంటూనే ఈ నగర ప్రజలు విశ్రాంతితో నగరం కూడా అనేక రకాలుగా పారిశ్రామిక పరంగా కానీ అలాగే కమ్యూనికేషన్ పరంగా కానీ జనాభా పరంగా కానీ తర్వాత అన్ని రకాల కూడా అలాగే టూరిజం పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయంటే ఆ తల్లి యొక్క ఆశస్సులు మీరు బలంగా అక్కడ మహాలక్ష్మి కూడా విధంగా అయ్యేవారు సమాధానం. సో ఇతర దేవతలు కూడా మన నగరంలో ఉన్న ప్రజల్ని ఎలాంటి ఇబ్బందులు లేక ఎలాంటి కష్టాలకు గురిగారు మరి ఎప్పుడు సుఖమైన జీవితం శాంతితో ప్రశాంతమైన నగరంగా ఉండటానికి మరి దేవతలు ఎప్పుడు వారి ఆశలు అందజేస్తారు. మరి ఈరోజు ఆ తల్లి ఆశీస్సులతోనే ISO సర్టిఫికేషన్ వచ్చింది. దాంతో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా ఈ దేవాలయానికి గుర్తింపు వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ దేవాలయాన్ని ఎలా ఇస్తారంటే ISO వెరీ విశిష్టం. వాళ్ళు పాటించేటటువంటి పారామీటర్స్ ఇంపార్టెంట్గా హైజీనిక్ అట్మాస్ఫియర్ కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్స్ కానీ మరి ఇవన్నీ కూడా చూసి వాళ్ళు సాటిస్ఫై అయితేనే ISO సర్టిఫికేషన్ ఇస్తారు. మరి అన్ని రకాలుగా కూడా ఈ ISO సర్టిఫికేషన్ పారామీటర్స్ ఫుల్ఫిల్ చేసి ఈ సర్టిఫికేషన్ ప్రాంతంలో మరి కృషి చేసినట్టు స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి మన మేడం గారు మన సిబ్బంది నా తరఫున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మేడం గారు ఏంటంటే ఒక ఆఫీసర్గానే కాకుండా ఆ తల్లి పట్ల చాలా భక్తిభావాలు అలాంటి ఈవో చాలా సంతోషం. మరి ఎప్పుడన్నా నేను కానీ దర్శనం మర్చిపోయిన కానీ చేసి 2 సార్లు చూస్తాను. అది వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడు సోదరులాగా చూపించేటువంటి ఆప్యాయత కానీ మన మందిరం గారు ఎవరైనా సామాన్య ప్రజలను కూడా మరి
సేవాభావంతో పనిచేసే వ్యక్తి అధికారం తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కళ్ళాశతో మరి ఆవిడ మరిన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. ఈ సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఆయన పనిచేసే సిబ్బంది కానీ దేవాలయానికి కానీ మరింత ఉపయోగపడుతుంది. అలాగే అక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య చెప్తున్నారు, మా రోడ్డు సమస్య, అది కూడా పెద్ద విషయాలు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తే ఇది ఎక్కువ మంది భక్తులు వాడడానికి కానీ పార్కింగ్ కానీ మరి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ నగరం 100 సంవత్సరాల క్రితం తల్లి ఏర్పడిన అక్కడ కనకమాక్షంలో అప్పుడు చిన్న పల్లెలు, అలాంటిది ఈరోజు మహానగరంగా అయిపోయింది, జనాభా కూడా పెరిగిపోయారు. సో దానికి తగ్గట్టు మౌలిక వస్తువులు కూడా పెంచుకోవాల్సిన బాధ్యత. తప్పనిసరిగా భక్తులు మనోభావాలు మరింత పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం పి రాయవరంలో సుమారు 7 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన కాల్వర్టును ఎమ్మెల్యే ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాదేపల్లి పార్వతి, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అన్ని తెచ్చి మళ్ళీ కట్టండి. సచివాలయం అయిపోయినప్పుడు మీకు నేను చేస్తాను. చూడండి మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎర్రగడ్డ డివిజన్ టీడీపీ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ జీవీజీ నాయుడు రాయల్ ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే నెల నియోజకవర్గంలో టీడీపీ పార్టీని ప్రోత్సహించడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీపీ అశోక్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి సూర్యలత, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ఎర్రగడ్డ డివిజన్ టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 7 డివిజన్లలో ఎర్రగడ్డ డివిజన్ ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీకి చాలా గట్టిగా అండగా నిలబడింది. అందుకే ఇవాళ ఫస్ట్ డివిజన్ మీటింగ్ ఇవాళ ఎర్రగడ్డలో చేశాం. దానికి మా రత్నాకర్ గారు, జగదీష్ గారు, వాళ్ళ టీం మొత్తం గట్టిగా కష్టపడి ఈ సమావేశాన్ని సక్సెస్ చేశారు. దీంట్లో పాల్గొన్న మా అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు, శ్రీనివాస్ నాయుడు గారు, స్టేట్ సెక్రటరీ కాసినేని కిషోర్ గారు, మహిళా జనరల్ సెక్రటరీ సూర్యదేవర లత గారు, మా కంటెస్టెడ్ కార్పొరేటర్ సోమాజిగూడ డివిజన్ మాధవి గారు, తర్వాత పేరున ఇక్కడ ఉన్న మా పొగాకు జయరాం గారు, మా తెలుగు యువత అధ్యక్షుడు, తర్వాత ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పోలంపల్లి అశోక్ గారు, వాళ్ళ టీం అందరూ కూడా వచ్చి ఇక్కడ గట్టిగా సందేశాలు వాళ్ళకి తెలియపరిచారు. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఈ డివిజన్ నుంచి విజయభేరి మోగిస్తుందని మేము నమ్ముతున్నాం. రాబోయే ఎలక్షన్స్లో గట్టి మెజారిటీతోటి తెలుగుదేశం పార్టీ కంచి గెలుస్తుంది. మా మీద పెట్టుకున్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు. తప్పకుండా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మేము గెలిచి చూపిస్తాం ఆయనకి. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఫస్ట్ డిక్లేర్ చేసిన ఇన్ఛార్జ్ నేను ఇవాళ ప్రమాణం చేస్తున్నా. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి నేను గెలిచి తెలుగుదేశం పార్టీ జెండాని పైకి ఎగిరేయించి శాసనసభలో తెలుగుదేశం పార్టీ జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ లాగా నేను బ్రహ్మాండమైన పని చేస్తాను. థ్యాంక్ యూ. కాణిపాకం దేవస్థానం ఈవో వైఖరికి నిరసనగా ఓ మహిళా ఉద్యోగి వినూత్న నిరసన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని ఈవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టింది. దేవస్థానంలో అరం జ్యోతి శంకరమ్మ అనే మహిళ విధులు నిర్వహిస్తోంది. ఈమెకు గత 3 ఏళ్ల క్రితం పదోన్నతి రావాల్సి ఉంది. ఈ మేరకు తనకు రావాల్సిన పదోన్నతి కల్పించాలని ఈవో వెంకటేష్ను పలుమార్లు కోరినట్లు తెలిపారు. అయితే ఆలయ ఈవో తనకు ప్రమోషన్ కల్పించకపోగా తన పట్ల అమానుషంగా మాట్లాడుతూ దౌర్జన్యం చేస్తున్నట్లు తెలిపారు. నా పేరు ఆరం జ్యోతి శంకరమ్మ. నాకు 3 ఏళ్లకు ముందే నాకు ప్రమోషన్ రావాలి. నేను ప్రమోషన్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఈవో నాకు ప్రమోషన్ ఇవ్వడం లేదు. ఇవ్వకపోగా పోయి అడిగినప్పుడంతా దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇవ్వను, నీకంటే రిమార్కులు పెట్టుండారు ఎవరెవరో, వాళ్ళంతా క్లియర్ రిమార్కులు పెట్టలా, ఏమి పెట్టలా. ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, మెడబట్టి బయట దోస్తానంటాడు, ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడతానంటాడు. నన్ను బయట బయట పో అంటాడు, సెక్షన్లో కలువు అంటాడు. సెక్షన్లో కలిస్తే ఫైల్లో
నాకు సంబంధించి ఏ ఫైల్ ఎప్పుడు ఫైల్ పెట్టినా దాంట్లో రిమార్కులు రాసి పంపిస్తాడే గానీ నాకు దాంట్లో న్యాయం చేయడం లేదు. అడిగితే నా పైన దౌర్జన్యానికి దిగుతా ఉన్నాడు. కాబట్టి నాకు న్యాయం జరగాలని నేను ధర్నా చేస్తాను. నిన్న తెల్లవారి 10:30కి నేనే పోయి పర్సనల్ గా అడిగినాను. నాకు 3 ఏళ్ళు అయిపోతుంది, నాకు ప్రమోషన్ ఇమ్మని అడిగితే ప్రమోషన్ ఇచ్చేదానికి కాదు, నీకు ఎవరెవరో రిమార్కులు అంతా పెట్టున్నారు, నీకు నేను ప్రమోషన్ ఇచ్చేదానికి కాదు. అతను 2 ఏళ్ళు నాకంటే వెనక అతను సర్టిఫికెట్లు ఇస్తే ఆయన సర్టిఫికెట్లు ఎస్ఆర్లోకి ఎక్కించి మళ్ళీ ఇస్తాడంట. నాకు ఆయనతో చదివాడో లేదో తెలీదు, ఆ సర్టిఫికెట్లు ఎప్పుడు వస్తాయో రావో తెలీదు. అందుకు నేను ఉండుకున్నాయ్యా, ఆయన సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చేయి, నేను సర్టిఫికెట్లు ఇచ్చి 4 ఏళ్ళు అవుతుంది, నాకు ఇచ్చేయి. ఆయన ఏ రోజు ఆయన నీకు వచ్చి సర్టిఫికెట్లు ఇస్తాడో ఆ పొద్దు ఆయనకు కూడా ఇవ్వు అంటే అట్లా చేసేదానికి కుదరదు. రానిపో, నేను కూడా 10 ఏళ్లుగా ఈ ఉద్యోగంలోనే కొనసాగుతా ఉన్నాను. 10 ఏళ్లుగా నాకెవరు ప్రమోషన్ ఇవ్వలేదు, నీకు నేనెందుకు ఇస్తాను ప్రమోషను, నాకే ఇవ్వలేదు ప్రమోషను, నేను ఈ ఉద్యోగంలోనే కొనసాగుతా ఉన్నాను అంటే మీకు నాకు పోలికేమి అంటే నువ్వు ఉద్యోగే నేను ఉద్యోగే, రానిపో, ఆయన సర్టిఫికెట్లు ఎప్పుడు వస్తాయి అప్పుడు, ఆయన సర్టిఫికెట్లు వచ్చి నాకు ఇస్తాను నీకు అని అమానుషంగా మాట్లాడుతూ ఉన్నాడు అడిగితే. విద్యార్థులు చిన్నతనం నుండి విద్యతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని నెల్లూరు జిల్లా గూడూరు సీనియర్ సివిల్ జడ్జి జానీ భాష సూచించారు. పట్టణ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో లాయర్లు కోటేశ్వరరావు, అరవ పార్వతయ్య, ఏడుకొండలు కరెస్పాండెంట్ చంద్రశేఖర్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ఇటీవల విద్యా హక్కు చట్టం ప్రవేశపెట్టిందని 14 సంవత్సరాలలోపు చిన్నారులు తప్పనిసరిగా చదువుకోవాలని వారు తెలిపారు. తెలుసా 14 సంవత్సరాల వరకు పిల్లలంతా కూడా స్కూళ్ళలోనే ఉన్నారు, బయట ఉండడానికి వీల్లేదు. అంటే నిర్బంధ విద్యలాగా మీరు ఆడుకుంటానన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టి చదువు చెప్పచ్చు. ఆ యొక్క చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం 8వ తరగతి వరకు చదువు నేర్పించాలనేది ఆ విద్యా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. 14 సంవత్సరాల పిల్లలు ఎక్కడున్నా సరే, మీరనే కాదు మీ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే, మీరు ఏ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిలో కనుక చెప్పేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళని కూర్చోబెట్టి బలవంతంగా విద్య చెప్పచ్చు. నేను రాని స్కూల్ కంటే కూడా కుదరదు. ఎందుకు? మనకు ఇల్లిటరసీ అంటే అక్షరాస్యత చాలా ఎక్కువ. అక్షరాస్యత లేకపోతే ఏముంటుంది? విషయాలపైన అవగాహన ఉండదు. కనీసం చదువుకుంటే కొన్ని విషయాలపైన అవగాహన. అందుకోసమే కనీస చదువు అనేది 8వ తరగతి వరకు అన్న చదివించాలనే ఉద్దేశంతోనే ఆ విద్యా చట్టాన్ని తీసుకొచ్చడం జరిగింది. మరి చదువుకుంటే మంచి చెడులాగే చదువుకున్నవాడికి చదువుకున్నవాడికి కొంత తేడా ఉంది. ఎక్కడ ఆలోచించే దీంట్లో కానీ మనం మాట్లాడే పద్ధతి కానీ అవన్నీ వేరే తేడా ఉంది. మనం మాట్లాడుతుంటే ఇప్పుడు చిన్నపిల్లలు వేటగాళ్ల ఉచ్చులో చిరుతపులి మృతి చెందింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మడమనేరి గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. వ్యవసాయ పొలాల పొలిమేరలలో పులి వేటగాళ్ల ఉచ్చులో పడింది. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత ఎలా మృతి చెందిందనే దానిపై ఆరా తీస్తున్నారు. క్షేత్రాధికారిగా దాదాపుగా 1.5 ఇయర్గా చిత్తూరు పశ్చిమ క్షేత్రాధికారిగా పనిచేస్తున్నాను. నాకు తెల్లవారితో గ్రామస్తులు ఈ మాదిరిగా సమీప గ్రామంలో ఇక్కడ మడవనేరు గ్రామం సమీపంలో ఏదో ఉచ్చుల్లో వేటగాళ్ళు ఉచ్చులేగా ఆ ఉచ్చుల్లో ఒక చిరుతపులి తగులుకున్నదని చెప్పారు. వెంటనే మా సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత దాన్ని చూస్తే అది పరిశీలించగా ఈ క్లచ్ వైరు 2-వీలర్ క్లచ్ వైర్తో అది తగులుకొని గొంతుకు తగులుకొని అది చనిపోయినట్టుగా తెలిసింది. అది మగ చిరుతపులి. సుమారు దాని 2 నుంచి 3 సంవత్సరాల వయసు ఉంటుంది. రాత్రి 10 గంటల సమయం లోపల అది ఉచ్చులకు తగులుకొని చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు పశువుల డాక్టర్ని పిలిపించాము, పోస్ట్ మార్టం చేయిస్తాం. తర్వాత దాని యొక్క గోర్లు అన్నీ కూడా అట్లే ఉన్నాయి, అవేమి ఎలాంటి డిస్టర్బ్ కాలేదు.
ఈ వేటగాళ్ళు ఉచ్చులు వేయడం వల్లనే అది చనిపోయింది. మేము వేటగాళ్ళను పట్టుకొని మేము రిమాండ్ చేసేదానికి సిద్ధమవుతాను. దగ్గరలోనే దాన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం. ఈరోజే చేసి తదుపరి కార్యక్రమాలని పూర్తి చేస్తాం. నగరంలోని గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని ఆంధ్ర విద్యాలయ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు అప్సా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. గాజులపండు గౌడ్ కుమారుడు కీర్తిశేషులు గాజుల శరత్ చంద్ర జ్ఞాపకార్థం విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ యువ నాయకుడు వినయ్ కుమార్ హాజరయ్యారు. అప్సా ప్రతినిధులు రమేష్, శ్రావణి, స్కూల్ యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాజుల పాండుగౌడ్ కుమారుడైన కీర్తిశేషులు జాజుల శరత్ చంద్ర గౌడ్ వారి జ్ఞాపనార్థంగా ఇవాళ గాంధీనగర్లో, వివేక్ నగర్ చిక్కడపల్లిలో ఆంధ్ర స్కూల్లో ఇవాళ ఉచిత నోటి పుస్తకాలు ఇవాళ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. వారిని ముఖ్యంగా వారి తండ్రి గారికి నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి కుమారుడి జ్ఞాపనార్థం ఇవాళ పిల్లలకు ఈ బుక్స్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇక్కడ అందరు చదువుకునే పిల్లలు కూడా మధ్యతరగతి సంబంధించిన, పేదవాళ్ళకి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన పిల్లలు కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు వారి తండ్రి గారు చేయాలని చెప్పి, ఆ అబ్బాయిది ఆత్మ కూడా శాంతించాలని చెప్పి ఆ పిల్లల అందరికీ కూడా వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి నరసింహులు. మోత్కుపల్లితో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్న సీఎం. సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో సీఎం జగన్. రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు. హుజూరాబాద్ లో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం. ప్రతీకారం కోసం ప్రజలు సిద్ధమవుతున్నారన్న ఈటెల. గెలిస్తే హుజూరాబాద్ లో 5,000 ఇళ్లు కడతాం. ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు హామీలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.